హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే డబుల్ ధమాకా అయితే వచ్చేసిందండి. సో అనగా 2 శుభవార్తలు వచ్చాయన్నమాట. స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా రైతుల ఖాతాలలోకి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి నేరుగా 7,000 రూపాయలు, మరికొంతమంది ఖాతాలోకి 10,000 రూపాయల చొప్పున నిధులను విడుదల చేసేందుకు మొత్తం సిద్ధమైంది. సో మనకు స్వాతంత్ర దినోత్సవ కానుకగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ యొక్క డబ్బులైతే విడుదలైతే కాబోతున్నాయి. ఎవరెవరికి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి రావు, ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు మనకు ఇప్పుడు రావడం జరుగుతుంది, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ప్రతి చిన్న అప్డేట్ని కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, సో వీరు ఇరువురు కలిసి నిన్న జరిగినటువంటి రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా ఊహించని శుభవార్త అయితే అందించారండి. స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా రైతులకు 2 శుభవార్తలను అయితే అందించారు. వాటిలో మనకు మొట్టమొదటిది చూస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు 2వ విడత కింద విడుదలైతే చేయబోతున్నారు. ఇక అదే రోజున కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా మనకు 2వ విడత ఈ 2026 సంవత్సరానికి సంబంధించి 2వ విడత అనగా మొత్తంగా చూస్తే 24వ విడత అనమాట కేంద్ర ప్రభుత్వంది. ఎందుకంటే మోడీ సర్కార్ 2019 నుంచి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే మనకు దాదాపు ఈ యొక్క పథకం కింద మనకు 9 కోట్ల మంది రైతులు ఇప్పటికీ అర్హులుగా ఉన్నారు. సో ఇప్పటి వరకు చూస్తే 23 విడతల డబ్బులను రైతుల ఖాతాలలోకి విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 24వ విడతను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైందనమాట. సో ఒకే రోజున 5,000 రూపాయల రాష్ట్ర ప్రభుత్వం, 2,000 రూపాయల కేంద్ర ప్రభుత్వం, మొత్తంగా 7,000 రూపాయల వరకు మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇక వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరో కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే పంటల బీమా ప్రీమియంని మీరు చెల్లించండి అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది చెల్లించినటువంటి ప్రీమియంతోనే ఇప్పుడు పంట నష్ట పరిహారం కింద ఎకరాకి గరిష్టంగా 10,000 రూపాయలు ఎవరికైతే అందివ్వబోతుంది. సో మీ పంట నష్ట తీవ్రతను బట్టి ఉంటుందన్నమాట. సో మీ ఏరియాలో గతంలో వచ్చినటువంటి వర్షాల వల్ల పంటలు కనుక నష్టపోయి ఉంటే ఆ పంట నష్టపోయినటువంటి తీవ్రతను బేస్ చేసుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనీ అయితే కేటాయిస్తుంది. సో ఒక్కొక్కరికి గరిష్టంగా 10,000 రూపాయల వరకు బెనిఫిట్ అయితే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పథకాలకు మనకు మొత్తంగా చూస్తే రేపు మధ్యాహ్నం 12 గంటల పైనుంచి అందరి ఖాతాలో కూడా నిధులు అయితే విడుదల చేస్తారు. తొలుత ఈ పంట నష్ట పరిహారంకు సంబంధించినటువంటి అమౌంట్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు ఈ పథకానికి సంబంధించి ఏదైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అయితే వస్తాయి. సో ఈ 2 పథకాలకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా ఇచ్చిన డౌట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.